హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము ఈరోజు స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొచ్చాయి. అదేంటంటే మేము మొన్న స్మార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడి నుంచి పన్నీర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే పాస్తా అయితే తీసుకొచ్చాను. మా పాప అయితే పాస్తా చేయమనింది, కానీ నాకు ఎందుకనో ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించి, సరే అమ్మ ఒక్కసారికి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానని చెప్పి అదైతే ట్రై చేశాను. నేను ఎప్పుడు పొటాటోస్ బయట నుంచి తీసుకొని వచ్చి కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఇంట్లో కాకుండా బయటవి తీసుకొని వచ్చి ప్యాకెట్లోవి చేస్తున్నాను. ఎలా ఉంటాయో చూడాలి మరి. ఇవైతే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అని చెప్పారు. ఓకే, ఎప్పుడు నేను ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఇవైతే కొంచెం ఐస్గా ఫామ్ అయ్యాయి. ఆయిల్లో వేయగానే టప్పుమని నూనె అంతా పైకి లేచింది. నాకైతే భయం వేసింది. అసలు ఇవంతా వాటర్ మళ్ళీ కారుతాయేమో చూడాలి మరి ఎలా వస్తాయో. మా బాబు అయితే ఏం చేస్తున్నానా అని ఆలోచిస్తూ వస్తున్నాడంట. ఈవినింగ్ స్నాక్స్. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు కదా, ఇంటికి రాగానే ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా తింటారు కదా. అది కూడా వాళ్ళకి ఇష్టమైనవి అయితేనే ఇష్టంగా తింటారు. మనం ఫ్రూట్స్ పెడితే మాత్రం అస్సలు తినరు. మా పిల్లలు అయితే అస్సలు ఫ్రూట్స్ తినరు. ఎక్కువ ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్కే ఎక్కువ ఇష్టపడతారు. ఎప్పటిలాగా కాకుండా ఇలా అయితే నేను ట్రై చేశాను. కొంచెం సాల్ట్, కారం అయితే వేసాను. దీంట్లో ఏమీ మసాలా పొడి అయితే నేను యూజ్ చేయలేదు. పిల్లలకి ఇప్పటి నుంచే గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని నేనైతే మసాలా యూజ్ చేయలేదు. జస్ట్ సాల్ట్ అండ్ షుగర్ కారం అయితే వేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు సౌండ్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయి. తినడానికి కూడా తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటితో మనం టమాటా సాస్కి కేచప్ ఉంటుంది కదా, దాంతో అయితే మాత్రం ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను అందుకని మా వారు నూడిల్స్ తెచ్చుకుంటే దాంట్లో కేచప్ వస్తే దాన్ని అయితే నేను యూజ్ చేశాను. నార్మల్గా ఉంది ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు. కానీ ఇది వేస్ట్ ఎందుకులే అని చెప్పి నేను దీంతో అయితే తిన్నాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడు చేసేటట్టుగా చేయలేదు కదా, ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో. నేనైతే చాలా రోజుల తర్వాత కేఎఫ్సీలో తిన్నట్టే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.